బర్డ్ ఫ్లూ టెర్రర్ తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. వీకెండ్లో ముక్కలేనిదే ముద్ద తెగని వాళ్ళు కూడా చికెన్ షాప్స్ వైపు తొంగి చూడడం లేదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ అన్న మాట వినిపిస్తే చాలు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అన్న దీంతో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందనే దీంతో పౌల్ట్రీ వ్యవస్థ అయితే మాత్రం పూర్తిగా కుదేలైపోయిందనే చెప్పాలి. మరి చిన్నపాటి రైతులంతా కూడా పౌల్ట్రీ రైతులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పౌల్ట్రీ వ్యాపారస్తులు కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి ఈ రకమైన వీటితో మేమంతా కూడా డబ్బులు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయలేకపోతున్నాం. చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లాగా మేము పౌల్ట్రీస్ని ఏర్పాటు చేసుకుని అవన్నీ కూడా ఇట్లాంటి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. అయితే మరోవైపు చూస్తే ఇటు అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరో మాట కూడా చెప్తుంది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ మీద ఏదైనా అనవసరమైన ప్రచారాలు చేస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అటువంటి ఇబ్బందులు ఏమీ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు. ఇబ్బందులు ఏమీ వచ్చిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కొన్ని చోట్ల ఎక్కడైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉందో అక్కడ మాత్రం వాళ్ళకి వరకు మేము ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా మీరు యథావిధిగా కోళ్ళని వాడచ్చు, కోడి మాంసాన్ని వినియోగించవచ్చు, గుడ్లు వాడుకోవచ్చు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్తున్నారు. పౌల్ట్రీస్లో చాలా జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ కోడిల పెంపకం అనేది చేస్తున్నామని, కోళ్ల పెంపకం అనేది చేస్తున్నామని ఇక్కడున్న పౌల్ట్రీ యజమానులు కూడా మనతో చెప్తా ఉన్నారు. విశాఖపట్నం జిల్లాల వరకు చూసుకుంటే కనుక ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా బర్డ్ ఫ్లూ అన్న విషయం ఏది కూడా కనిపించలేదు. అన్ని చోట్ల కూడా చాలా ఆరోగ్యమైన వాతావరణంలో కోళ్ల పెంపకం అనేది జరుగుతుంది. అలాగే కోడి మాంసం విక్రయించేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు ఏవైతే అధికారులు మాకు ఇస్తున్నారో ఆ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని అంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఒక పౌల్ట్రీ దగ్గర ఉన్నాను. అక్కడ పౌల్ట్రీకి సంబంధించిన యజమానులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అన్న విషయాలు కూడా ఒకసారి మాట్లాడతాం. ఇక్కడ మనం లోపల కనుక చూస్తే కనుక కోళ్ళన్నీ కూడా ఆల్రెడీ అమ్మకానికి వచ్చేసిన స్థితిలో అంటే 40 days వీటి యొక్క పెంపకం అనేది జరిగిందని అంటున్నారు. అవన్నీ కూడా గ్రేడ్ 1లో బాగానే ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా విక్రయం చేస్తున్నాం. విక్రయాల్లో కూడా ఏమీ తక్కువ ఎక్కువ ఏమీ లేదు. అందరూ కూడా వచ్చి కొనుక్కుంటున్నారని చెప్తున్నారు. అమ్మా చెప్పండి, మీరు ఇక్కడ పౌల్ట్రీ ఆల్రెడీ రన్ చేస్తున్నారు కదా, మొత్తం ఇప్పుడు మీకు ఏదైనా అధికారుల నుంచి బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? అసలు మీకున్న ఇబ్బందులు ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు పౌల్ట్రీ అనేది మేము ఎప్పుడైనా 84 నుంచి మా ఫాదర్ స్టార్ట్ చేశారండి. అదే ఆయన దగ్గర నుంచి మేము చేస్తూనే ఉన్నాం అదే పౌల్ట్రీ. ఇప్పుడు మేము బ్యాంక్ లోన్ తీసుకున్నామండి. ఆ బ్యాంక్ లోన్లు కట్టుకోవడానికి మేము ఈ పౌల్ట్రీ కూడా మేము వచ్చిందే మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఈ పౌల్ట్రీ దాని మీద మేము ఈ ఊరు వచ్చాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. చికెన్ విక్రయాల్లో కానీ లేకపోతే కోల్డ్ పౌల్ట్రీ నిర్వహణలో కానీ అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అందరికీ కూడా. మీకు ఏమైనా చెప్పారా? మీకు ఎలాంటి? మాకు వచ్చిన డాక్టర్స్ చెప్పారండి, మీరు శానిటైజర్ చేసుకోండి, ఫార్మలిన్ స్ప్రే చేసుకోండి, చచ్చిపోయిన కోళ్ళన్నింటినీ గుంట తీసి పాత పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అని. ఏదో 1-2 పోతున్నాయి కానీ ఎక్కువ వందల సంఖ్యలో మా దగ్గర ఏం లేదని మేము చూడలేదు ఇప్పటి వరకు. అంటే మీ వరకు మీ పౌల్ట్రీ వ్యవస్థ వరకు అంటే విశాఖపట్నంలో ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయా? ఉంటే మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే ఎప్పుడైనా మీరు చాలా సంవత్సరాల నుంచి పౌల్ట్రీ రన్ చేస్తున్నారు అంటున్నారు కదా, అంటే చాలా ట్రిప్పులుగా అంటే ప్రతి ఒక 2-3 ఏళ్ళకి ఒకసారి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, మరి దాన్ని ఏం చేస్తారు మీరు? అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే మేము అన్ని అంటే ప్రతి సంవత్సరం శీతాకాలంలోనే ఈ ప్రాబ్లం వస్తుందండి, మిగతా కాలాల్లో ఎప్పుడూ లేదు. కానీ అది కూడా మా వరకు మేము తగిన జాగ్రత్తలు స్ప్రే చేసుకోవడం కానీ బయోసెక్యూరిటీ పాటించడం కానీ అన్నీ మేము చేస్తూనే ఉన్నాం అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర నుంచి కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? తీసుకెళ్తున్నారా ఎవరైనా? అంటే చాలా అంటే కొంత ఇబ్బంది ఉంది కదా, ఎవరు కొనుగోలు చేయట్లేదు. ఈ పుకారు వల్ల మాత్రం అసలు రావట్లేదండి. శనివారం వస్తే మేము 1000 కోళ్ళు దాకా అమ్ముతాం, అలాంటిది 400-300కి పడిపోయిందండి. మరి ఇప్పుడు అమ్మకపోతే ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటే ఇక్కడ పెంచుతున్నారు కదా, ఇవి ఆల్రెడీ మీకు పెంపకానికి వచ్చేసి అంటే అమ్మకాలకు సిద్ధం అయిపోయాయి. మరి దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు? కొనకపోతే ఏం చేస్తామండి? మరి అవి అలా తింటూనే ఉంటాయండి. ఈ స్టేజ్ వచ్చినాక మేత ఎక్కువ తింటాయండి, మరి ఖర్చులు పెరిగిపోతాయి.
మనకి లాసేనండి. ఏదైనా 40 days లోపల మనకి వెళ్ళిపోతే మనకి పర్వాలేదండి. 40 days తర్వాత మన కోడి ఉండిపోయిందంటే మాత్రం మనకు డబుల్ ఖర్చు అయిపోతుంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉంది అన్న సమాచారం అధికారికంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న నేపథ్యంలో కొనుగోలు చేస్తున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నిల్వ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా చికెన్ విక్రయించినా లేకపోతే వినియోగించినా దానికి తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.